అగనండి అగడే బాబా, ఇక నుంచి మా ఊరికి సర్పంచ్ మీరే, దేవుడు మీరే. ఈ సంతోషంలో మందు కళ్ళు తాగండి బాబు. నాకు మందు అలవాట్లేదయ్యా. సారా కదండి బాబు, అటుకెళ్ళు లాగించండి. పంతులు గారు మీరైనా చెప్పండి. తాగండి బాబు, అమృతం ఉంటుంది. వద్దు మోసగాడికి మోసగాడి కళ్ళు చేస్తే అగ్ని పర్వతం, ఫైటింగ్ లో నంబర్ 1, డేరింగ్ లో జేమ్స్ బాండ్ 777. అంతటి పవర్ఫుల్ మనిషివి ముందు కళ్ళడం భయపడుతుంది బస్సు. రా బస్సు ఇటీరా రేయ్, నువ్వు అమెరికా వాడివా? కూనీలు చేసే రౌడీ నరసింహానివా ఏంటి? చచ్చిపోయి దెయ్యమయ్యావు. ఏరా, ఈ ఊరును ఉద్ధరిస్తానని చెప్పి నన్ను నడి రోడ్డులో కొట్టి అవమానించే మొనగాడివిరా నువ్వు? నువ్వు ఆగరా. ఏరా, ఇంకా ఎన్ని అవతారాలున్నాయిరా? దేవుళ్ళలాగా దశావతారాలా లేక శతావతారాలా? చెప్పరా. అమ్మా, మదర్ సెంటిమెంట్. నీకు దండం పెడతాను, నా బిడ్డ నేను చేయకు. ఒక్కగానొక్క బిడ్డ, నీ కాళ్ళు పట్టుకుంటాను. అంతేగా నీ కొడుకు చేత అవతారాలు ఎత్తించి మా భర్తం పడతామనే. సమయానికి మా ఖాన్ వచ్చాడు, కానీ లేకపోతే తల్లి కొడుకులు ఇద్దరు మమ్మల్ని కలుపు పక్కలేరు. అమ్మా, 5 నాటి పగ నీ గుండెల్లో దాచుకుని నీ కొడుకుని మా మీద గుచ్చుకొలుపుతావా? ఏం సాధిద్దామనే? చంపుదామనే? ఆ రోజు నీ కడుపు తీయకుండా నిన్ను వదిలిపెట్టి చాలా తప్పు చేసామే. మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా నీ కొడుకు బతికుండగానే నేను దగ్గరుండి నీ కోడల్ని విధవరాలను చేసి దాని కడుపులో పిండాన్ని కరగదీస్తాను. నువ్వు నీ కొడుకు ఎలా అడ్డొస్తారో, ఏ దేవుడు మమ్మల్ని ఆపుతారో చూస్తాను. మొగుడు రౌడీ వేధం తెలియగానే తాళి తెంపి మొహాన కొట్టొచ్చిన ఈ రావకోటి కూతురు ఇప్పుడు కడుపుతోంది. శోభనం జరగకుండా మొగుడు ముద్దులు లేకుండా ఈ పిల్ల తల్లి కాబోతుందంటే ఇది తప్పకుండా అక్రమ సంబంధమే. తప్పుడు కొత్త కూలిపోక నా బిడ్డ నెల తప్పింది తాళి కట్టినోడు వల్ల. నా అల్లుడు బతికే ఉన్నాడు. నీ పిచ్చి బాగా ముదిరిపోయింది బావా. నీ అల్లుడు అమెరికా వాడున్నావు, ఊకొట్టాం. తర్వాత రౌడీ వేధం ఉన్నావు, అది ఊకొట్టాం. తర్వాత చచ్చి దైవైపోయాడున్నావు, దానికి ఊకొట్టాం. ఇప్పుడు మళ్ళీ బతికొచ్చాడు అంటున్నావు. నీలాంటి పిచ్చి వేధవని అచ్చొచ్చిన ఆపోతలాగా వదిలేస్తే మాకు పిచ్చెక్కిస్తాం. ఆయన సంబరి కట్టేయండి. దౌర్జన్యం, మా అల్లుడు నిజంగా బతికే ఉన్నాడు పిల్లబాయ్. చచ్చాడని మేమంటున్నామే. నిజంగా బ్రతికుంటే ఈ పంచాయతీకి రమ్మను. నీ కూతురికి వాడి మూలంగానే కడుపోయిందని ఈ జనం ముందు చెప్పమను. నీ అల్లుడు బతికే ఉన్నాడని నాకు తెలుసురా, కానీ ఇక్కడికి వచ్చి నోరిప్పడు. ఎందుకంటే మనిద్దరం కలిసి చేసిన అన్యాయానికి వాడి కుటుంబం బలైపోయింది కాబట్టి. తన అమ్మకి జరిగిన అవమానం నీ బిడ్డకి జరగాలన్న పక్కతో నీకు అల్లుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కూతుర్ని విధవనం చేసి కడుపు తీయించబోతున్నాం. దాన్ని అట్లా లాక్కెళ్ళి విధవం చేయండి రా. ఎవడైనా అడుగు ముందుకేశాడో కాళ్ళు తెగిపోతాయి. అదే అన్యాయం మళ్ళీ ఈ రోజు నా కోడలికి జరగబోతోంది. బాబు, నువ్వున్నావని భర్త లేకపోయినా దేవుడు లేని గుడిలా బతుకున్నాను. లవకుశల రూపాన్ని నువ్వు ఒక్కడివై తల్లి పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి నిలబెడతావన్న ఆశతో బ్రతుకుతున్నాను.
నాకు జరిగిన అన్యాయం మరో ఆడకూతురి జరగకుండా రుద్రుడివై వీరభద్రుడివై తిరగబడు. అమ్మ పేగుని తెంచి తల్లిని గొడ్రాలిని చేసిన కౌసుల పాలిట కృష్ణుడివై కళ్ళు తెరు. తల్లి కన్నీళ్లు తుడిచి పిల్లాలి కడగళ్ళు మాపి రాఘవయ్య వంశానికి వారసుని నేనే అని నిరూపించు. Yes, sir. నువ్వు జేబులు కొట్టేవాడి కదా. खबरदार, मैं खैरताबाद एसआई हूँ. పద్మ, ఇంతకీ మా అమ్మాయి అల్లుడే రండి. उधर देखो.
మా అల్లుడు గారు పోలీస్ డ్రెస్ లో వస్తున్నాడు. ఇదే ఆయన అసలు వేషం, ఎస్పీ కృష్ణమురళి. ఏంటి, మా అల్లుడు గారు ఎస్పీ గారా? మీరు అనుకునే అసలు అమెరికా మనిషి కృష్ణప్రసాద్ నా ప్రాణ స్నేహితుడు. అతని సహకారంతోనే నేను మీ ఆట కట్టించాను. నరసింహావతారాన్నైనా ఆత్మావతారాన్నైనా మీరు మా కుటుంబానికి చేసిన ద్రోహాన్ని ఊరందరి ముందు మీ నోటితో చెప్పించడానికే ఇదంతా చేశాను. చెప్తాను బాబు. అమ్మా శారదమ్మ, నేను చేసిన తప్పు నువ్వెక్కడ బయట పెడతావని భయంతో పని మనిషి రంగాన్ని చంపి ఆ నేరం నీ మీదకి వచ్చేట్టుగా చేసింది నేనే. బుద్ధి తక్కువై తన అడుగు జాడలో నడిచాను. ఆఖరికి ఇదంతా బేడీలు పంచుకుంటున్నాను. బాబు, ఇద్దరం చేసిన తప్పు ఒప్పుకుంటున్నాం. తన్నకుండా పోలీస్ జీప్ ఎక్కించండి, అదే 10,000.